పోర్షన్ నేను తీసుకుంటున్నాను. 2 Pలు శ్రీదేవి తీసుకుంటుంది. ఒక ప్రెప్ టాక్, ఒక ప్రాక్టికల్ టాక్. మధ్యలో ఇంకా కొన్ని విషయాలు కలుపుదామని చెప్పి రాత్రి ఆలోచించాము. సో మరీ ఇంత రిలాక్స్డ్గా సుఖంగా ఉండదు మీకు. అంటే మిమ్మల్ని వదిలేస్తే పాప ఎండలో తిరుగుతారు కదా అని చెప్పి, ఎటు మనకి ఏసీ హాల్ ఉంది కదా అని మిమ్మల్ని ఏసీలోనే కూర్చోబెట్టడానికి ప్లాన్ అనమాట. కొంచెం కొత్త విషయాలు కూడా మీకు కలుపుదామని దానిలో. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి, అంటే ఏదైనా ఒక పాయింట్ మీకు అర్థం కాలేదు, ఏం చేయొచ్చు? చేయొచ్చు. అంటే ఒక నిమిషం ఆపమని చెప్పానమాట. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అని చెప్పి చాలా ఫ్రీగా మీరు క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. ఏమీ భయపడాల్సిన పని లేదు. మన షెడ్యూల్లో ఉన్నది ఏదో గబగబా ముగించేసుకుని ఎవరోళ్ళకి వాళ్ళని వెళ్ళిపోయేటువంటి ఆలోచన ఏం కాదు ఇది. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బిగినింగ్ అంటే ఏంటి? ఇదే మొదలన్నమాట, మనకి ఆరంభం ఇది. అందుకని మీరు దానికి తగ్గట్టుగా చూసుకోవచ్చు. తర్వాత నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. కంగారు పడకూడదు. మైండ్ ఏమనుకోవాలి? ఇటు తిప్పుకో, చక్కగా చేయరు, మెడవ ఎరగొట్టుకుంటావు, దీనికి హ్యాపీగా నా వైపు తిరుగు. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా వచ్చింది క్యాంపులో కనుక్కుంటున్నాను నేను. వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు అయిపోయి మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంగ్లీష్కి మీరు అలవాటు పడాలి. ఇంగ్లీష్ మాటలు, కొన్ని కీలకమైనటువంటి మాటలు వాడుతూ ఉంటాను. ఆ మాటలకి మీరు అలవాటు పడాలి. భయపడొద్దు, నేను మీకులాగానే స్టార్ట్ చేశాను. సో ఆ మాటలను అర్థం చేసుకుని వాటిని మీరు తేలిగ్గా రోజువారీ భాషలో వాడగలగటానికి అలవాటు పడాలన్నమాట. ఓకేనా? అందరు లేచి నిలబడండి ఒకసారి. సాంగ్ షీట్ ఎదురుగా పెట్టుకోండి. సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 6, ఆ పాట చదువుతున్నాను నేను ఫస్ట్. అంటే పాడతాను, కంగారు పడకండి. మారుచున్న సమాజంలోన మారని యువకులు లేవాలి. మారుచున్న సమాజంలోన ఎక్కువద్దు, ఎక్కువ తీసేయండి. మారని యువకులు లేవాలి. ఓకే, సరే. ఈ పాట ఎంతమందికి వచ్చు? అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకి పాటగాడు వచ్చేసాడు. ఇక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన లేడని నేను ధైర్యం చేశాను. సరే, ఎంతమందికి వచ్చి ఈ పాట? అవే ఎవరు చేయత్రండి? ఎవరికి రాదా? సరే అయితే అయ్యా, మారుచున్న సమాజంలోనే పాడు. ఒక్క పల్లవే పాడురా. మైక్ లేదనుకొని పాడు. అంటే ఇంకా లైన్లోకి రాలా. ఇదిగో ఇలా అసలు పాటలు చాలా చప్పగా పాడుకొని కూర్చున్నారు అనమాట. అందుకోసం కీబోర్డ్ సెటప్ చేసేప్పుడు టైం పడుతుందిలే. మారుచున్న సమాజములోన యువకులు లేవాలి. మారని యేసు మార్గములోన మరలక నడవాలి. పాటించి వెళ్తుంటే మారుచున్న సమాజములోన వెళ్తూ పాడించు. పల్లవి సార్, పల్ల వరకు పాడించు. మరని యువకులు లేవాలి. మరని యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన మారుచున్న సమాజములోన మరని యువకులు లేవాలి. మరని యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన
వచ్చిందా? పాడతారు ఇప్పుడు ఒకసారి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన నడవాలి, మారుచున్న సమాజములోన. ఓకే, చాలు. థ్యాంక్ యూ, మంచి టైంకి వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. మరో 2 కపుల్స్ లోపలికి వచ్చారు. అమ్మా జాన్ బెనియరమ్మా, వాళ్ళు రాలేదా? ఓకే, సరే అయితే. సో బెట్సీ అండ్ ఐజాక్, వెల్కమ్. వాడికి ఫీవరా? థ్రోట్ వామిటింగ్ చేసుకున్నాడు. ఓకే ఓకే, సరే అయితే. సో మీకు వీళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతారు, వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. నో, ఇది మాట్లాడి అలా తీసేనా అయ్యా? ఓకే ఓకే, ఇది నీ దగ్గరే పెట్టుకుని యూస్ చేస్తాను. రాత్రి మనకి కీనోట్ అడ్రస్ అయిపోయింది, బాగానే ఉంది. అయితే అసలు ఈ క్యాంప్ ఏంటి మీకు అర్థం కావాలి. అక్కడ ఉన్నటువంటి లోగో చూస్తే, ఆ లోగోలో లేకపోతే ఆ కింద ఉన్న పేరు చూసినట్లయితే ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. స్టూడెంట్స్ అనంటే చదువుకునే వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అనంటే చదువులు అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఎలాంటి వాళ్ళు వీళ్ళు అనంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఎవాంజలికల్ అంటే అదే అర్థం, బైబిల్ బిలీవింగ్, యేసు ప్రభువుని తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫెలోషిప్ అని అంటే సహవసించడం అనమాట, ఒక చోట నివాసం చేయడం, కలిసి ట్రావెల్ చేయడం లాగా. సో మీకు హైదరాబాద్లో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంతమంది యంగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత ఫ్యామిలీస్కి యేసుప్రభుని పరిచయం చేయటం, యేసుప్రభు తెలిస్తే వాళ్ళతో కలిసి బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవటం, లైఫ్ గురించి అర్థం చేసుకోవటం, అవి చేస్తారనమాట. అలాగ చేసేటువంటి వాటిల్లో ఫస్ట్ లెవెల్ క్యాంప్ ఏంటి అని అంటే బిలీవర్స్ ట్రైనింగ్ క్యాంప్. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్న తర్వాత విశ్వాసులు ఎలాగూ బ్రతకాలి, దాని గురించినటువంటిది అనమాట ఇది. సో క్యాంప్లో ఏం చేస్తాం మనం అనేటువంటిది చెప్తున్నాను నేను. మీరు మీ షెడ్యూల్ని గమనించినట్లయితే మార్నింగ్ ఒక సెషన్ ఉందా లేదా? దానికి ఏమని పేరు పెట్టుకున్నాము అని అంటే డాక్ట్రిన్ అని పేరు పెట్టాం. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలి మీకు ఆ క్యాంప్ సంగతి అర్థమైతే మీరు చక్కగా స్మూత్గా ఈ షెడ్యూల్ని ఎంజాయ్ చేస్తారు. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనకి టీ బ్రేక్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఏంటి అని అంటే ప్రెప్ టాక్ అనమాట, ప్రిపరేటరీ టాక్. అది అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే ప్రాక్టికల్ టాక్ అనమాట. ప్రాక్టికల్ టాక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ నైట్ మనం డిన్నర్కి ముందు కలిసే సెషన్ ఏమంటామంటే డివోషనల్ అంటాం. 4 సెషన్స్ వచ్చినాయా? ఓకే. ఇప్పుడు దీనిలో కూడా ఎందుకు ఇలాగ ఆర్గనైజ్ చేశారు అసలు ఈ క్యాంప్ని అనేటువంటిది చెప్తాను మీకు. డాక్ట్రిన్ దేనికి అని అంటే, డాక్ట్రిన్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదిగో మన మైండ్లో 2 భాగాలు ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ అంతానేమో మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంతానేమో మన థాట్ ఉంటుంది, మన రీజన్ ఉంటుంది, ఆలోచన శక్తి అనమాట. ఇటుపక్కనేమో మనకి కోపం, మనకి ద్వేషం, మనకి ప్రేమ. ఇటుపక్కనేమో మనకి ఆలోచించడం, వాదించడం, లెక్కలేసుకోవడం ఉంటుంది అనమాట. సో మార్నింగ్ సెషన్ డాక్టర్ని దేన్ని ఉద్దేశించి ఆర్గనైజ్ చేస్తామంటే ఆలోచించడం అనమాట. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, బైబిల్నే ఎందుకు నమ్మాలి, ఆలోచన అనమాట. ఎందుకు, వై. ఇది అయిన తర్వాత రెండవది ఏంటి అని అంటే ప్రిపరేటరీ టాక్లో మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు మనతో మాట్లాడతాడు అనేది నేర్చుకుంటాం.
దేవుడు మనతో మాట్లాడడమే కాకుండా మళ్ళీ ఏం జరుగుతుంది, మనం దేవుడితోటి మాట్లాడుతూ ఉంటాం. అటు ఇటు అనమాట, టాకింగ్ అనమాట. తర్వాత మీరు కలిసి వచ్చారు, క్యాంప్ డైరెక్టర్, వెర్ ఈజ్ శాంతి, ఓకే. లేకపోతే కనుక ఈ అనుష, మేరీ, మీరేం చేయాలి అని అంటే ఈ ముగ్గురిని 3 టేబుల్స్కి డివైడ్ చేయాలి. ఇప్పుడే కాదు, అసలు వెంటనే లేచేది అనుష. ఇంకా తర్వాత ఈ ఇద్దరిని 2 టేబుల్స్కి సర్దాలి. ఏం చేస్తాం మనం, కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటాం. ఓ మీది బేగర్ కంచా, మాది ఎక్కడో సత్తెనపల్లి పక్కన రెంటపాళ్ళ. కలిసి మాట్లాడుకుంటారన్నమాట. అంటే దేవుడితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ఒకరితో మాట్లాడుకుంటాం. ప్రిపరేటరీ టాక్స్లో టాకింగ్ అనమాట, మాట్లాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది నేర్చుకుంటాం. మరి ప్రాక్టికల్ టాక్ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే దాన్ని రోజువారీ జీవితంలో నడవడం ఎలా, స్క్రీన్ మీద చూస్తున్నారా, స్క్రీన్ మీద కూడా చూస్తూ నా మాటలు వినండి. సో లంచ్కి బిఫోర్ సెషన్ అంతానేమో టాకింగ్ అనమాట. లంచ్ తర్వాత సెషన్లో వాకింగ్ అని అంటే ఓకే పొద్దున్న ఇలా నేర్చుకున్నాము, దాన్ని కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలాగ అప్లై చేసుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, బజార్కి కానీ మార్కెట్కి కానీ ఏదైనా మాల్కి కానీ వెళ్ళినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ చేసే చోట ఎలా అప్లై చేసుకోవాలి. అది వాక్ అని అంటే మన ఎవ్రీడే లైఫ్ అనమాట. ఇంకా 4వది డివోషన్ ఏంటి అని అంటే ఉదయం ఏమో లెఫ్ట్ సైడ్ మైండ్ అనమాట, నైట్ ఏమో రైట్ సైడ్ మైండ్, మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్. సో మనకి ఏం జరిగింది, ఇది సో ఇది మీరు గమనించుకోవాలి. 4 థింగ్స్ అర్థమైంది, అర్థం కాలేదా? ఫెజ్లో మీరు ఇది మొదటి క్యాంప్ అనుకోండి, ఇలాంటి క్యాంప్స్ ఇంకొక 5 క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. 5 క్యాంప్స్లో ఇదే ప్యాటర్న్ ఉంటుంది, డాక్ట్రిన్, ప్రెప్ టాక్, ప్రాక్టికల్ టాక్, డివోషన్. ఈ 4 ఏరియాస్ మన లైఫ్కి మనకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారనమాట క్యాంప్ టైం టేబుల్ని. ఓకే, సరే. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే డాక్ట్రిన్ గురించి మాట్లాడుతున్నాం. గుడ్. నేను ఇక్కడ మధ్యలో నిలబడొచ్చా లేకపోతే కనుక పైకి ఎక్కాలా? మీకు ఇక్కడ బాగానే ఉందా? ఎక్కమంటావా? యా సరే అయితే ఓకే. ఒక చోట నిలకడగా ఉండలేని జీవితాలు ఇవి. సరే, డాక్ట్రిన్ అని అంటే 2 మాటలు పెట్టాను అక్కడ. ఒకటి ఏంటంటే వాట్, 2 వై. వాట్ అంటే అర్థం ఏంటి? ఏంటి అని అర్థం. అంటే దాని నిర్వచనం ఏంటి, డెఫినేషన్ ఏంటి? డాక్ట్రిన్ అంటే డెఫినేషన్ ఏంటి? మరి వై అంటే ఎందుకు? ఎందుకు? ఇది మనం ఈ 2 విషయాల్ని గమనించిన తర్వాత వేరే వాటిలోకి వెళ్దాం. డాక్ట్రిన్ అనే మాటకి ఇది మీనింగ్. మీలో ప్రతి ఒక్కరి దగ్గర నోట్బుక్ ఉంది, పెన్ ఉంది. ఎవరైనా ఖాళీగా కనపడినట్లయితే వాళ్ళకి ఫైన్ వేయబడును. ఫైన్ ఏంటో తెలుసా? అందరి నోట్బుక్స్ కలెక్ట్ చేసి నోట్బుక్స్లో ప్రాపర్గా రాశారా రాయలేదో చూసి వాళ్ళందరి నోట్బుక్ని కరెక్ట్గా అంతా కంప్లీట్ చేసి పెట్టడం అనమాట. అది ఫైన్ మీకు. 20 మంది రాసే బదులు మన నోట్స్ మనం రాసుకుంటే బెటర్ కదా, అవునా కదా? మీరు ఇంగ్లీష్లోనే రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో అక్కడ ఉన్నాయి రాసుకోండి. అసలు ఇక్కడ ఉన్నదంతా కూడా మీకు నోట్స్ వస్తుంది చేతికి. మీకు తెలుగులో ఇంగ్లీష్లో ఏదైనా పాయింట్ మీకు నచ్చితే గబగబా రాసేసుకోండి. కానీ ఈ నోట్స్ అంతా మీ దగ్గర ఉండాలి. సరస్వతి ఎవరు? నువ్వా? ఓకే. ఈ నోట్స్ మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వస్తాను నేను.
ఇక్కడికి వస్తానో బేకరీ కంచికి వస్తానో తెలియదు. లేకపోతే మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి అడుగుతాను, సరస్వతి దగ్గర నోట్స్ ఉందా లేదా, పుస్తకం కొత్తగా ఉందా నలిగిపోయినట్టుగా ఉందా చూపించమని చెప్పి. ఓకే, డాక్ట్రిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది బోధించేది. మీరు ఇంకొక మాట రాసుకోవచ్చు, తెలుగు మాట, నమ్మేది. మనం ఏది నమ్ముతామో అదనమాట. దీన్ని ఏమంటామంటే మనం నాలెడ్జ్. ఓకే, ఎస్, నాలెడ్జ్ అని అంటాం దీన్ని మనం. ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక విషయాన్ని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండడం అనమాట. లెర్నింగ్ అని అంటే మన పాండిత్యం, మనం నేర్చుకున్నది. సో అక్కడ రెండు మాటలు ఉన్నాయి, ఒకటేమో టీచింగ్, ఒకటేమో లెర్నింగ్. అంటే ఒక పక్కన మనం నేర్చుకుంటాము, నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ మీ చర్చికి వెళ్తారు, బేకరీ కంచికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు శ్రీధర్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంట్రా ఎక్కడికి వెళ్ళొచ్చావంట, ఏం చేసావు అక్కడ అని అంటే, శ్రీధర్ ఏం చేస్తాడంటే నోట్బుక్ ఎదురుగా పెడతాడు, పెట్టి వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుని నేనేమి నేర్చుకున్నానో తెలుసా చెప్తా ఉంటాడు అనమాట. ఒక పక్కన నేర్చుకుంటారు, ఇంకో పక్కన దాన్ని నేర్పిస్తూ ఉంటారు. అది డాక్ట్రిన్ అని అంటే. సో ఈ మాటకి మూలం ఏంటి అని అంటే, ఇంగ్లీష్ భాషలో డాక్టర్ అన్న మాట ఉంది. డాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? వైద్యుడు. మన దృష్టిలో వైద్యుడు ఏం చేస్తాడు? మందులు ఇస్తాడు, వైద్యం చేస్తాడు. కానీ ఒరిజినల్గా డాక్టర్ అంటే అర్థం ఏంటి అని అంటే చదువుకున్నవాడు, పండితుడు, అదనమాట దాని ఒరిజినల్ మీనింగ్. అక్కడ డొచేరే అని కింద ఒక మాట ఉంది, DOCERE. డొచేరే అని అంటే మీనింగ్ ఏంటంటే, ఒరిజినల్ మీనింగ్ టీచర్, ఎక్కడ లాటిన్లో, దానిలో నుంచి బయటికి తీసుకుని వచ్చిన మాట అనమాట. మీకు ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ మీ మైండ్స్లో అట్లా పెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎందుకు క్యాంప్కి వచ్చారు, క్యాంప్లో ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటివి మీకు మైండ్కి వస్తాయి అన్నమాట. నౌ ఈ మాట కూడా నేర్చుకోవాలి మీరు. ఈ మాట నేర్చుకోవాలి అని అంటే మీ సెన్స్ ఏంటంటే, థియాలజీ అన్న మాట కావాలని నేర్పిస్తున్నాను నేను మీకు. మాటల్ని విరగొట్టవచ్చు ముక్కల కింద. థియాలజీని రెండు ముక్కలు కొట్టవచ్చు. థియో అనేది ఒక మాట, లాజీ అనేది ఒక మాట. థియో అంటే మీనింగ్ ఏంటంటే, ఈ రెండు గ్రీక్ మాటలే, గ్రీక్ భాష నుంచి తెచ్చుకున్నాం ఈ మాటల్ని. థియో అంటే మీనింగ్ ఏంటంటే దేవుడు, గాడ్. మనం తెలుగులో దేవుడు అంటాము, ఇంగ్లీష్లో గాడ్ అని అంటున్నాము, హిందీలో ఖుదా అని అంటాము. కానీ గ్రీకులు ఏమంటారు? థియో అని అంటారు. లాజీ అని అంటే ఆ మాటకి మీ ఒరిజినల్ మాట ఏంటంటే లోగోస్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే స్టడీ, అంటే పఠించటం. సైన్స్కి తెలుగు మాట చెప్పండి ఎవరన్నా? శాస్త్రం, అదనమాట. సో థియాలజీ అని అంటే అర్థం ఏంటి అని అంటే, లాజీ ఆఫ్ థియో, సైన్స్ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి శాస్త్రం అనమాట, దేవుని గురించి నాలెడ్జ్. మీకు డౌట్ రావాలి, ఏంటేంటో చెప్తున్నాడు, పొద్దున్నే కొంచెం జావ పోసారు, ఆ తర్వాత మేము దొరికాం కదా అని చెప్పి హింసిస్తున్నారు అని అనిపిస్తుందా మీకు? ఏమీ లేదు దానిలో. ఒక్కటే సెన్స్ ఏంటంటే, ఇది మొదటి విషయం. వెనక్కి క్లారిటీ ఉన్నాయా లెటర్స్? ఓకే. ప్రతి మనిషికి థియాలజీ తెలుసు, మీకు డౌట్ రావాలి. ప్రతి మనిషికి థియాలజీ ఎలా తెలుస్తుంది? థియాలజీ అంటే మీనింగ్ ఏంటి? దేవుని గురించిన నాలెడ్జ్. రాత్రి నేను ఈవినింగ్ అనమాట, కారు అలాగ ముందుకెళ్ళిపోయి యూటర్న్ తీసుకుపోతామంటే కారుకి అడ్డంగా ఒక ఆయన వచ్చాడు బండి వేసుకుని. బండికి ఒక జెండా ఎగురుతూ ఉంది, మెడలో ఒక కండవా ఉంది ఎగురుతూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం ఆయన ఉన్నాడు ఏంటి అని అంటుంది అనమాట శ్రీదేవి. మళ్ళీ చూసి అబ్బే తెలుగుదేశం ఆయన కాదు ఈయన అన్నది. ఎందుకంటే ఎగురుతున్న జెండానేమో కాషాయ జెండా, మెడలో ఉన్న కండవానేమో పసుపు రంగు కండవ.
ఏమర్థమైంది అని అంటే ఆయన ఏదో ఒక గుళ్ళో భక్తి చూపించుకునేటువంటి ఆయన, ఎవరో దేవుణ్ణి దేవతని పూజించే ఆయన మనం ఆపి ఏమండి మీరు ఎవరిని పూజిస్తారు అని అంటే ఏదో ఒక దేవుడి పేరు చెప్తాడు. ఎందుకు ఆయన్నే పూజిస్తున్నారు అని అన్నా సరే చెప్పగలడు. నాకు ఆయన అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి ఆయన్నే పూజించాను, ఆయన వల్ల నాకు ఏదో మేలు జరిగింది, ఏదో చెప్తాడు. సో ఆయన స్థాయిలో ఆయనకి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం ఉందన్నమాట. అర్థమైంది నేను చెప్తున్న పాయింట్? రఘుపతి, నువ్వు ఉద్యోగం చేసే చోట నీ ఫ్రెండ్స్ వయసులో చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మీ బాస్ కావచ్చు, మీ సూపర్వైజర్ కావచ్చు, నువ్వు ఎక్కడెక్కడ వర్క్ చేస్తావు ఆ ప్లేసుల్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళలో ప్రతి ఒక్కరికి దేవుడి గురించి ఎంతో కొంత అభిప్రాయం ఉంది మనసులో. పాయింట్ అర్థమైంది? అర్థం కాలేదా? అందుకే ప్రతి మనిషికి ఎంతో కొంత థియాలజీ తెలుసు. దానికి థియాలజీ అని పేరు పెట్టుకోకపోవచ్చు. సో అదే పద్ధతిలో క్రైస్తవుడు కూడా రత్నబాబుని పిలిచి నువ్వెవరిని పూజిస్తావు అన్నాను అనుకోండి, మీరు క్రిస్టియన్సా హిందూసా రత్నబాబు అని అంటే ఏమంటాడు? మేము క్రిస్టియన్స్ అని అంటాడు. అరే ఎందుకు క్రిస్టియన్స్ అనాలి, క్రిస్టియన్స్ అనాలిరా? క్రిస్టియన్స్ అనాలి. నాకు ప్రొనౌన్సియేషన్ నేర్పించండి రా నాకు మీరు. అసలు వీళ్ళ టేబుల్స్ మీద భలే భలే కప్స్ ఉన్నాయే, ఫెలోషిప్ క్యాంప్ కప్సా? ఓకే. సో ప్రతి నేను క్రిస్టియన్ అని అంటాడు రత్న బాబు. అంటే ఏంటి అని అంటాను నేను. అంటే ఏముంది, యేసుక్రీస్తుని పూజ చేసుకుంటే కనుక వాళ్ళు క్రిస్టియన్స్ అని అంటాడు. ప్రతి క్రైస్తవుడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి క్రైస్తవుడికి. అంటే ప్రతి క్రైస్తవుడికి ఎంతో కొంత థియాలజీ తెలుసు. నేను ఇవన్నీ కావాలని చెప్తున్నాను మీకు. మూడో విషయం ఏంటి అని అంటే, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పచ్చు, ఎంతసేపు నేను మాట్లాడానుగా, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుంచి? పేరెంట్స్ నుంచి వస్తుంది. మాధవి సూపర్ రఘు, పేరెంట్స్ నుంచి వస్తుంది. అక్కడ ఎవరో చెప్పారు, సంపద బైబిల్ నుంచి వస్తుంది. మీకైతే బైబిల్ నుంచి వచ్చింది, మాధవికి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఇంకా బైబిల్ చదువు, బైబిల్ నన్ను ఆన్సర్ చెప్పేశారుగా వాళ్ళు. దేవుణ్ణి థియాలజీని గురించినటువంటి నాలెడ్జ్ ఎలా దొరుకుద్ది మనకి? దేవుణ్ణి చూసి నేర్చుకోవుగా. నువ్వు దేవుడి గురించి బైబిల్లో చదువుకుంటావు. మరి మనకి క్లాసులో హిందూ ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా? మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సొసైటీని బట్టి. మధ్యలో ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోతే యేసుక్రీస్తు నమ్ముకునేవాడివా అని అన్నాడు అనమాట. నాకు కంగారు పుట్టింది, వామ్మో ఇదేంట్రా బాబు అని చెప్పి. అయితే పెద్దగా భయపడలా నేను, ఎందుకంటే కొంతకాలం క్రితం నాకు ఆల్రెడీ ఆ ప్రశ్న నా మైండ్లోకి వచ్చింది. అంటే అర్థం ఏంటి? హిందువులు హైందవ కుటుంబంలో పుట్టారు కాబట్టి, ముస్లిమ్స్ ముస్లిం కుటుంబంలో పుట్టారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబం నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి, వాళ్ళు పెరిగిన వాతావరణంలో నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి, వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్లో నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి. సో థియాలజీకి బేసిస్ అనేటువంటిది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ పాయింట్ అనమాట. మరి క్రైస్తవులకి దేవుని గురించి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పాలి. చర్చ్. ఓకే, చూసారా ఎట్లాంటి ఆన్సర్స్ వస్తున్నాయో. క్రైస్తవులకి దేవుడి గురించి ఎక్కడ తెలుస్తుంది అని అంటే, సరిగ్గా ఆలోచించి చెప్పరా నువ్వు. పోనీ ప్రశ్న మారుస్తున్నాను, కొంచెంగా మారుస్తున్నాను ప్రశ్న. క్రైస్తవులకి థియాలజీ ఎక్కడి నుండి రావాలి? మేరీ చెప్పు. తల్లిదండ్రుల నుండి రావాలి. ఓకే, ఒకటేమో చర్చ్, ఒకటేమో పేరెంట్స్. మళ్ళీ ఇదే ప్రశ్న వేస్తున్న, ప్రశ్న మార్చట్లేదు. రామరాజు చెప్పాలి ఈసారి.
క్రైస్తవులకి దేవుని గురించిన నాలెడ్జ్ ఎక్కడి నుండి రావాలి? ఎవరు బైబిల్ అని చెప్పింది? సంపత్. నీ పేరు మార్చుకున్నావా? సంపత్ని అడిగితే సంపత్ చెప్పాలి, రామరాజుని అడిగితే రామరాజు చెప్పాలి. బైబిల్ నుండి రావాలి. మనం ఆలోచించేద్దాం. ఇవన్నీ మనం ఆలోచిస్తాం, మీకు అర్థమైపోతూ ఉంటుంది. నేను చెప్పానుగా, నేను చాలా స్లోగా వెళ్తాను. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా సరే అడిగేసేయచ్చు. పూజ ఎవరు? నువ్వా? మా పేర్లు ఎట్లా తెలిసిన వీడికి? లేచిన దగ్గర నుంచి మా ఊరు వాళ్ళ పేర్లే పెరుగుతున్నాడు అనిపిస్తుందా? నేనంతే. కంప్యూటర్లో రాత్రి ఎట్లా నొక్కాను, నొక్కితే మీ ఫోటోలతో సహా మీ పేర్లు డీటెయిల్స్ అన్నీ వచ్చేసేసినాయి. శ్రీదేవకి వచ్చి రాత్రి మీ పేర్లు చెప్పింది, అలా తెలిసింది. కంగారు పడిపోకండి. అసలు మౌలికమైనటువంటి నమ్మకాలు ఏ విషయాల్లో ఉంటాయనంటే, ఇదిగో ముందు ఈ 2 విషయాల్లో ఉంటాయి. మనకి దేవుడు ఎవరో అర్థమైతే సరిపోదు, మనకి ఇంకేం అర్థం కావాలి? చెప్పాలి. నేనెవరిని నాకు అర్థం కావాలి. చర్చికి వెళ్తే హ్యాపీగా ఉంటుందా? ఆ టైం వరకు హ్యాపీగా అనిపిస్తుంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. మాల్కి వెళ్తాం, మాల్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, బయటకు వచ్చినాక మనకు అక్కడే రూమ్ ఎవరుగా మాల్లో రూమ్ ఇస్తారా? ఇక్కడ ఒక మంచం వేసి ఇక్కడ పడుకోండి, ఏసీ రూమ్ ఇచ్చాము అని చెప్పంటారా? ఉన్నా అనిపిస్తుంది కానీ ఉండనీరుగా. ఇంటికి వస్తే మళ్ళీ సేమ్ అదే మొహాలు, అదే జీవితం. మనకి దేవుడు అర్థం కావాలి, నేను కూడా అర్థం కావాలి, మనిషి కూడా అర్థం కావాలి. ఆయన సాయంత్రం పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయలు నవ్వుకుంటా వెళ్ళాడు, సాయంత్రం వచ్చేటప్పుడు వస్తాడు, అబ్బా అలసిపోయి వచ్చాడు అని చెప్పి చిరునవ్వుతో ఎదురుగా వెళ్తే మొహం అంతా మొటమరిస్తే పెడతాడు. ఎందుకు అట్లన్నాడు? మనుషులు అర్థం కావాలి మనకి. We should understand what man is like or what man is. దీంతో పాటు మనకి ఏమర్థం కావాలి అని అంటే, దేవుడికి మనిషికి సంబంధం ఏంటి కూడా అర్థం కావాలి. అంతేకాకుండా మనిషికి సంబంధం కూడా అర్థం కావాలి. అంటే మొత్తం మీద మనకి బైబిల్ ద్వారా లేదా జీవితంలో అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, దేవుడు మానవుడు మధ్యలో ఉన్నటువంటి సంబంధం, అంతే, ఇంకేం లేదు. ఓ సింతేనా, దానికోసమా మేము 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చింది అనిపిస్తుందా మీకు? జీవితంలో ఇది అర్థమైతే ఇంకేం అక్కర్లేదు. ఇదేనమాట కావాల్సింది. ఎవరెవరికి సంబంధం గురించి మాట్లాడుతున్నాను నేను? దేవునికి మనిషికి. వింటున్నారా, వింటాం లేదా? ఓకే, సరే. ఈరోజు దేవుడి గురించి మాట్లాడతాను. ఒక 3 రోజులు టైం ఉంది నాకు. ఆ 3 రోజుల్లోనూ ఇవాళ దేవుడి గురించి మాట్లాడతాను, రేపు మనిషి గురించి మాట్లాడతాను, ఎల్లుండేమో వీళ్ళిద్దరికీ సంబంధం గురించి మాట్లాడతాను. 3 టాపిక్స్ అన్నమాట. సరే, ఇప్పుడు మీ జీవితాలని శోధించే ప్రశ్నలు. అమ్మయ్య హాయిగా కూర్చున్నాము, ఏసీలో చల్లగా ఉంది అనుకునే లోపు మళ్ళీ మొదలు పెట్టాడు నాయన అనిపిస్తుందా? ఊరికి వదులుతారేంటి, లేకపోతే ఉత్తినే ఏసీ వేస్తారేంటి మీకు? వాట్స్ ద మీనింగ్? ఈజ్ దేర్ ఎ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడా చెప్పచ్చు మీరు. ఉన్నాడా లేడా? లేడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనసులో ఉండొచ్చు, కానీ ఈ క్యాంపులో ఆ మాట్లాట చెబుతామన్నా అనిపించవచ్చు. దేవుడు ఉన్నాడా లేడా? మీరు బైబిల్ మాట్లాడుద్దు నా దగ్గర. దేవుడు ఉన్నాడా?
ఆ? చెప్పు. చూడలేదు. సరే, ఇప్పుడు సంపత్తికి ప్రశ్న. ఇప్పుడు సంపత్తికి ప్రశ్న అనమాట. ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉన్నాడా? అమ్మ, ఉన్నాడు. అసలు శ్రావణి అకస్మాత్తుగా గుండె ఒక్కసారి, పవన్ కళ్యాణ్ ఉండకపోవడం ఏంటి? ఉన్నాడు. ఎక్కడ తెలుసా? చూసాం. రామరాజు, మనిషిని చూస్తున్నాం కదా. ఓకే, ఆక్సిజన్ ఉందా? చూడట్లేదుగా. ఎలా ఉంది? నీకేం తెలుసు? అంటే చూసారా, ఆన్సర్ మార్చేసింది. మనం చూడాల్సిన పని లేదు అన్నీ ఉండడానికి. అవునా కాదా? అన్నీ చూడాల్సిన అవసరం ఏమి లేదు. చూడకపోయినా అది ఉందనేటువంటి నిర్ధారణకి మనం రాగలం. అవునా కదా? కానీ నానేమంటాడు, ఇంట్లో కూర్చోబెట్టుకుని మన కళ్ళతో చూస్తేనే నమ్మాలని అంటాడు. ఇంకా తెలివిగా ఏమంటాడు, తీసుకురా. ఎవరిని? దేవుణ్ణి తీసుకురా చూద్దాం అని అంటాడు అనమాట. మన జీవితాలకి మన కార్పొరేటర్ గారే మన ఇంటికి రారు, మళ్ళీ మనల్ని ఎవరిని తెమ్మంటారు? దేవుణ్ణి తేవాలంట. అసలు ఎంత తెలివితేటలో. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అనుకుంటే, దేవుడు ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతుందా? తెలుస్తుందా? ఆక్సిజన్ ఉందా లేదా అని అంటే, ఆక్సిజన్ ఉంది అని అంటే దానికి శ్రావణి ఆన్సర్ ఏం చెప్పిందంటే, మనం బతుకున్నాం కదా అని అంటుంది. దేవుడు ఉన్నాడు, కనపడడం లేదు. కానీ దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కుదురుతుందా మనకి? చెప్పరేంటి? ఎవరు మాట్లాడడం లేదు? కావాల్సిన ప్రశ్నలు ఇవన్నీ. అర్థమవుతాడా? తెలుస్తాడా? ఎలా తెలుసుకోవడానికి కుదురుతుంది? మీరు కన్వీనోకి ఆన్సర్ చెప్పలా, కానీ నేను నెక్స్ట్ ప్రశ్న దగ్గరికి తీసుకుని వెళ్ళాను. దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఎలా కనుక్కోగలం? ఆక్సిజన్ ఉందన్న విషయాన్ని మనం ఎలా కనుక్కోగలం? అరే, ఆక్సిజన్ బైబిల్లో కనపడుద్దురా? ఆక్సిజన్ ఉందో లేదో సింపుల్ టెస్ట్ ఏంటి చెప్పండి? సింపుల్ టెస్ట్ ఏంటి? ఆక్సిజన్ ఉందో లేదో? మనం బ్రతుకున్నాం సరే, అది కాకుండా చూపించాలి. ఫైర్. జస్ట్ అగ్గిపుల్ల వెలిగింది అని అంటే ఏమున్నట్లు లెక్క? ఆక్సిజన్ ఉన్నట్లు లెక్క. బర్న్ అవుతుంది అన్నమాట అది. అలాగూ దేవుణ్ణి కూడా మనం ఏదైనా టెస్ట్ చేసి కనిపెట్టగలమా? అదనమాట నా ప్రశ్న. ఓకే, ఒకవేళ దేవుడు ఉంటే దేవుడి లక్షణాలు ఏమై ఉండొచ్చు? దేవుడు ఉన్నాడని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? చేయెత్తండి. చేయెత్తకపోతే మీరు లేడే అనే దానికి ఆన్సర్ చెప్పాలి నాకు. ప్రకాశం బాబు చేయెత్తలేదు అంటే ఆయన వేరే క్లబ్బా? అందుకంటే మీరు ఆన్సర్ రెడీగా పెట్టుకుని ఎత్తడం ఎత్తకపోవడం చేయించాలి నాకు. ఓకే, వెరీ గుడ్, మంచిది. అయితే దేవుడు ఉన్నాడు అంటున్నారుగా, దేవుడి లక్షణాలు ఏంటి? కేసీఆర్ ఉన్నాడా లేడా? కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ లక్షణాలు ఏంటి?
ఇది ఎవరు చెప్పారు కేసీఆర్ లక్షణం? ఏం చెప్పా? జోక్స్ వేస్తాడా? ఎవరు? కేసీఆరా? ఓకే, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాడంట. కేసీఆర్ ఉన్నాడని మనకు ఎలా తెలుసు అని అంటే ఆయన టీవీలో కనపడుతూ ఉంటాడు, లేకపోతే రోడ్ షోలు పెడుతుంటాడు. కేసీఆర్ లక్షణాలు ఏంటి? ఆమెమో ఆయన సేవ చేస్తాడు ప్రజలకని ఉంది. కోపమా? కేసీఆర్ కోపమా? కేసీఆర్ కోపం అంట బాగా. తిడతా ఉంటాడు. 3 భాషల్లో తిట్టగలడు, 4 భాషల్లో తిట్టగలడు. మనకి లక్షణాలు అర్థమవుతూ ఉంటాయి. మరి దేవుడికి కూడా లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటే అవ్వదు. మీకు జాబ్ పోసాం పొద్దున్నే, జాబ్ అరిగే వరకు చెత్త కొడతాను మిమ్మల్ని. చెప్పాను పొద్దున్నే డాక్టర్ని దేనికి అప్లై చేస్తాం మనం? లెఫ్ట్ సైడ్ థింకింగ్, ఆలోచించాలి మీరు. నువ్వు చెప్పుకో మేము వింటాం ఇలాంటిది కాదు ఇది. మీ మైండ్స్కి పని పెట్టాలి, మీరు ఆలోచనకి పని పెట్టాలి. ఏమై ఉంటుంది బహుశా, ఎలా ఉంటుంటుంది బహుశా అని చెప్పి. ఇప్పుడు మీరేమన్నారంటే క్రిస్టియన్కి డాక్టర్ని ఎక్కడి నుంచి తెలియాలి, థియాలజీ ఎక్కడి నుంచి తెలియాలి అని అంటే బైబిల్ అని అన్నారు కదా మీరు. సో బైబిల్ ఈ 3 గురించి ఏం చెప్తుంది? 3 ఒకటి ఏంటంటే గాడ్స్ ఎగ్జిస్టెన్స్, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది. 2 నోయింగ్ గాడ్, ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవచ్చా తెలుసుకోలేమా? నోయింగ్ గాడ్ అన్నమాట. 3వది ఏంటి అని అంటే ఆయన లక్షణాలు ఏంటి? 2 మాటలు వాడాను. ఇంతకుముందు స్లైడ్లోనేమో క్యారెక్టరిస్టిక్స్ అన్న మాట వాడాను, ఇప్పుడేమో మాట వాడాను అట్రిబ్యూట్స్ అని వాడాను. ఈ 2 మాటల్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లక్షణాలు అనమాట, క్యారెక్టరిస్టిక్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ. ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది, ట్రైట్స్ అని అంటాం, TRAITS, ట్రైట్స్ అని అంటాం. ఈ 3 మాటల్ని ఇంటర్చేంజబుల్గా ఒకదాని స్థానంలో ఒకటి సినానిమ్స్గా వాడుకోవచ్చు, పర్యాయ పదాలు అనమాట ఇవి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దేవుడు ఉన్నాడంటుందా లేడంటుందా? మీరు ఫస్ట్ సెషన్లోనే ఇలా కూర్చుంటే అవ్వదు. మీతోటి ఎక్సర్సైజ్ చేపిస్తాను, లేపి వ్యాయామం. ఇప్పుడు వ్యాయామం దేనికి జరుగుతుంది? మనకి మైండ్కి వ్యాయామం జరుగుతుంది. మన మైండ్ వాడకుండా ఎడుగుతూనే ఉంటాము, లాభం లేదు. మనం థింక్ చేయాలి, ఆలోచించాలి. మా పాస్టర్ గారు చెప్పారు దేవుడు ఉన్నాడు, అందుకే నేను నమ్మానంటే కనుక కుదరదు. బైబిల్స్ ఉన్నాయా? పాస్టర్ గారు ఏంటి నవ్వుతున్నారు తెగ? అసలు భలే వెయిట్ కూడా భలే కుదిరిని చూసుకున్నారా? అటేమో లూథరన్ పాస్టర్ గారు, ఇటుపక్కనేమో లూథరన్ పాస్టర్ అవ్వబోతున్న ఆయన. అబ్బా, అసలు బరువు సమతూకమైంది. ప్రకాశం బాబు ఉన్నాడు అక్కడ. నీకు తెలియదు ఈ విషయం? అయితే మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. బైబిల్ తీసుకోండి, తెరవండి. మొదటి పుస్తకంలోకి వెళ్ళండి, మొదటి అధ్యాయంలోకి వెళ్ళండి. నేను మొదటి పుస్తకం అంటున్నాడు ఏంటి? దానికి ఒక పేరు ఉంది కదా, ఏంటి ఆ పేరు? ఆదికాండం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటున్నాం? జెనసిస్ అని అంటున్నాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వర్స్, మొదటి అధ్యాయం, మొదటి వచనం. గట్టిగా చెప్పండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
అది విషయం. ఏమండి మరే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏంటంటే అని మొదలుపెట్టలే బైబిల్. బైబిల్ ఏమని మొదలుపెట్టింది? దేవుడే పనంతా చేశాడు అని మొదలుపెట్టింది. అంటే అర్థం ఏంటి? బైబిల్ దృష్టిలో దేవుడు ఉన్నట్ట లేనట్ట? దేవుడు, అన్నింటికంటే ముందు దేవుడు. అది అక్కడ పాయింట్. సో బైబిల్ని మనం చదివేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏంటంటే అని చెప్పి బైబిల్ చెప్పదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే అని చెప్పి మొదలు పెడుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాను. ఈ వచనం మీకు కొంచెం కోపం వస్తుంది అనిపిస్తుంది. కీర్తన 14వ కీర్తన. రఘు కానీ శ్రీధర్ కానీ బైబిల్ లేదా? సరే పర్లేదు, ఏం పర్లేదు, ఓకే. ఈసారి కూర్చునేటప్పుడు వేరువేరుగా కూర్చోండి. పక్కన బైబిల్ ఎవరి దగ్గర ఉందేమో చూసుకుని వాళ్ళతో పాటు కూర్చోండి. అంటే మీరు అది చూస్తూ ఉంటే బాగుంటుంది, అందుకోసం. ఓకేనా? కీర్తన 14 మొదటి వచనం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. దేవుడు లేడనే వాళ్ళని బైబిల్ ఏమని పిలుస్తుంది? బుద్ధిహీనులు అన్నది. ఇంగ్లీష్లో ఏమంటున్నట్టు? ఫూల్స్ అని అంటుంది. ఇంగ్లీష్లో ఏమంటున్నట్టు? వేరే మాట చెప్పాలి మీరు. ఒక మాట చెప్పేశారు ఇంగ్లీష్లో. ఏం మాట చెప్పారు? ఫూల్స్ చెప్పారు. ఇంగ్లీష్లో ఏమంటున్నట్లు లెక్క? ఇడియట్స్ అని అంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటుంది? స్టూపిడ్స్ అని అంటుంది. ఎవడైనా దేవుడు లేడు అనుకుంటున్నాడు అంటే వాడికి బుద్ధి లేదు అని అంటుంది అన్నమాట బైబిల్. అంటే బుద్ధి ఉన్న ప్రతివాడు ఏమని ఒప్పుకోవాలి? దేవుడు ఉన్నాడని చెప్పి ఒప్పుకోవాలి. పాయింట్ అర్థమవుతుందో అర్థం కావట్లేదా? బైబిల్ ఇలాంటి విషయాల్లో మాటలు మింగదు, మొహమాట పడదు, మరి అని అనదు. ఊరికి ఒక రోడ్ షోకి ఒక రకం వాగ్దానాలు టైప్ ఉండదు దేవుడి దగ్గర. బైబిల్ దగ్గర అట్లా ఉండదు. బైబిల్ మొత్తం మీద ఇదే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు రెండో విషయం అన్నమాట, మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చా? దేవుణ్ణి తెలుసుకోవచ్చా? ఊరికే చెప్తున్నాను. నిన్న ఎవరితో బర్త్డే చేసాం మనం? ఎవరి బర్త్డే చేసాం? లిలియన్ బర్త్డే చేసాం అన్నమాట. నిన్న మీరు ఎంత ద్రోహం చేశారంటే లిలియన్కి, ఆమె బర్త్డేకి ఆమెతో కేక్ కోయించి పిసరంత కూడా ఆమెకి కేక్ ముక్క పెట్టలేదంట. మాకు రాత్రి ఆ విషయం తెలిసి అసలు నిద్ర పట్టలేదు చాలాసేపు. కేక్ తినలేదు నేను అన్నది. అంటే ఆ ద్రోహులు నాకెవరు పెట్టలేదని చెప్పి అర్థం. సరే బాధపడిపోతుంది కదా అని చెప్పి రాత్రి అంతా దేవా వీళ్ళు ఏంటో నాకు కేక్ పెట్టలేదు దేవా అని చెప్పి నిద్రపోయింది అన్నమాట. నిద్రపోతే పొద్దున్నే 6కి మెలకు వచ్చింది. మెలకు వచ్చి లేచి చూస్తే దిండు పక్కన కేక్ పెట్టుంది. రాత్రి కోసారు, తినేసేసారు. కేక్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ మమ్మీని అడిగింది అన్నమాట. మమ్మీ కేక్ ఎక్కడిది? మమ్మీని కాదు అడిగింది, వాళ్ళ డాడీని ఇట్లాంటి కబుర్లని బాగా చెబుతూ ఉంటాడు. అందుకని డాడీ కేక్ ఎక్కడిది అని అంటే, ఏంటోనమ్మా నాకు తెలియదు, అలా వచ్చేసింది కేకు అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? పిల్లలు కూడా నమ్ముతున్నారు ఈ రోజులు అట్లాంటి మాటలు. ఏమోనమ్మా నిద్ర లేసేటప్పటికి మన బెడ్ పక్కనే క్యాడ్బరీస్ చాక్లెట్ పెట్టుందమ్మా అని అంటే కనుక నమ్ముతారు ఎవరైనా పిల్లలు? చెప్పరేంటి? ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది కేకు? ఎవరో తెచ్చుంటారు. ఎక్కడి నుంచి తెచ్చుంటారు? షాపు నుండి తెచ్చుంటారు. షాపులో కేక్ ఎట్లా వచ్చింది? తయారు చేశాడు. ఎవడు తయారు చేశాడు? షాప్ వాడు అనకూడదు. షాప్ వాడికి డబ్బులు ఎక్కువయి షాప్ పెట్టాడు, అంతేగాని వాడికి కేకులు చేయడం రాదు. కేక్ని తయారు చేసేటువంటి బేకర్ ఉంటాడు, కేక్ మేకర్ ఉంటాడు.
బేకర్ లేకుండా కేక్ రాదు. మీ పాయింట్ అర్థమవుతుందో అర్థం కావట్లేదా? బేకర్ లేకుండా కేక్ రాదు. ఈ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఒక వాచ్ పెట్టుకుంటున్నాడు. ఆ వాచ్ రేట్ ఎంతో తెలుసా? ఎంత? 8 కోట్లు అంట ఒక్క వాచ్ ఖరీదు. అలాంటి ప్రపంచంలో ఒక 10-15 ఉన్నాయంట, అంతకుమించి లేవు ఇంకేం. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అదిగో ఆ అడవిలో కొమరం భీము క్యారెక్టర్ చేసేటప్పుడు అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి కింద పడింది అని అంటే కనుక నమ్ముతారు ఎవరన్నా? ఇక ప్రపంచం అంతా వెళ్ళి ఆ చెట్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనకు కూడా పడుద్దేమోనని చెప్పి. వాచ్ వచ్చింది అని అంటే కనుక ఎవడున్నట్టు లెక్క? వాచ్ మేకర్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నాను, వింటం లేదా మీరు? వింటున్నారు జాగ్రత్తగా? అడవికి తోటకి తేడా ఏంటి? రాజేష్ ఒక ఆన్సర్ చెప్పాడు, సందేశ్ ఒక ఆన్సర్ చెప్పాడు. రాజేష్ ఏమన్నాడంటే అడవిలో జంతువులు ఉంటాయి, తోటలో జంతువులు ఉండవు అని అన్నాడు. సరే, సందేశ్ ఏమంటాడంటే అడవి కాపలా కాయడానికి ఎవరు ఉండరు, కానీ తోట కాపలా కాయడానికి తోటమాలి ఉంటాడని అన్నాడు. దానికంటే ముందు ఇంకొక పాయింట్ ఉంది. అడవిని మనం క్రియేట్ చేయం. చెట్లు అడ్డదిడ్డంగా పెరగడాన్ని అడవంటాం. తోట అంటే మన చుట్టూ కొన్ని సపోటా చెట్లు, కొన్ని మామిడి చెట్లు, కోయొచ్చా కోయకూడదా చెప్పేటువంటి వ్యక్తి ఒకడు. రాత్రి లేని వాళ్ళకి పూట ప్రత్యేకంగా చెబుతున్నాము, చెట్టు కనపడింది కదా అని చెప్పి గబుక్కున కోసారు. మీ పర్సు మీద కోత విధించబడిన జాగ్రత్త. తోట ఉందంటే కనుక ఎవరున్నట్లు లెక్క? తోట మాలి కాదు, తోట వేసినవాడు ఉన్నట్లు లెక్క. మీ పాయింట్ అర్థమైంది? అర్థం కాలేదా? వాచ్ ఉంది అని అంటే వాచ్ మేకర్ ఉన్నాడు, కేక్ ఉంది అని అంటే కేక్ మేకర్ ఉన్నాడు, గార్డెన్ ఉంది అని అంటే గార్డెనర్ ఉన్నాడు. మన చుట్టూ ఇంత క్రమంలో ప్రకృతి ఉంది అని అంటే ఈ ప్రకృతి వెనక దీన్ని చేసినోడు ఎవడో ఉండాలి. మన క్రియేటర్ ఉంది, ఇంకా అప్పటికే చేసినోడు ఎవడో ఉండాలి. ఆర్ యూ విత్ మీ? మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే కనుక నన్ను ఆపి అడగొచ్చు. ఈ దేవుడు ఎలాంటి అయి ఉండడానికి అవకాశం ఉంది? పోనీ ఇంత ప్రకృతిని చేసినటువంటి వాడు ఎలాంటి అయి ఉండడానికి అవకాశం ఉంది? మీకు ఒక ఆయన్ని పరిచయం చేస్తాను, ప్రకాశం బాబుదా. ఈయన కనబడుతున్నాడు, కానీ ఈయన గురించి రహస్యం చెబుతాను నేను మీకు. బ్రహ్మాండం బట్టబయలు అనమాట. ఒక్కడే కొడుకు ఇంట్లో. ఎట్లా చూస్తున్నారు చూడండి. ఎంటెక్ చదివాడు, ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు చాలా సంవత్సరాలు. కొద్దిసేపు అయిన తర్వాత కీబోర్డు పెడతాడు. ఇప్పుడు ఇక్కడ కీబోర్డు ఎవరూ నేర్పించకుండానే నేర్చేసుకున్నాడు. కీబోర్డు నేర్పిస్తాడు, తర్వాత గిటారు నేర్పిస్తాడు. మెత్తగా కనపడుతున్నాడు అనుకున్నారు, కత్తిలాగా కోస్తాడు. మనకి కోసిన తర్వాత రక్తం కారుతూ ఉంటే ఏంటి ఇక్కడ ఏదో తగిలినట్టుంది అనిపిస్తుంది. నేనే దానికి సాక్షిని. నాకు చాలాసార్లు ఆ విధంగా తెగింది. అలా చూస్తావే, ఒక్క జీవితంలో ఈ మనిషి ఇంత తెలివైనోడైతే ఇన్ని పనులు చేయగలుగుతా ఉంటే మనకి వెంటనే రావాల్సిన ప్రశ్న ఏమి రావాలి? ఇతన్ని చేసినోడు
ఎంత తెలివైనడై ఉంటాడో. అది అర్థమవుతుందా? మనం కంప్యూటర్ని చూసి అబ్బా బాలే కంప్యూటర్ అండి, మనిషి ఎంత తెలివితేటలు అని అంటాం అనమాట. కంప్యూటర్స్ని రైల్వే రిజర్వేషన్కి వాడేటువంటి రోజుల్లోనంట రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అయ్యో టికెట్స్ అన్నీ అయిపోయినాయండి, కంప్యూటర్ చూపిస్తుంది అట్లాగూ అనేవాళ్ళంట. కుడి చేతితో అప్లికేషన్, ఎడం చేతితో ఒక 100 రూపాయలు ఇస్తే అరే అదేంటండి 1-2 సీట్లు ఖాళీగా ఉన్నాయి అని అంటానంట. కంప్యూటరే తెలివైందా, కంప్యూటర్ని చేసినోడు తెలివైనోడా? ప్రకాశే తెలివైనోడా, ప్రకాశం చేసినోడు తెలివైనోడా? చేసినోడు తెలివైనోడు. థ్యాంక్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ. మనకి ఇది అర్థం కావాలి. దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఆ దేవుడు ఎవరో మనకు తెలియదు ఇంకా ఇంతవరకు. కానీ దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు అంటే దేవుడు చేసిన వీటన్నింటినీ చూస్తూ ఉంటే. నాకు అర్థం కాని విషయం, నాకు పిచ్చెక్కిపోయే విషయం ఒకటి చెప్తాను నేను మీకు. ఇక్కడ ఒక డిప్పతోటి ఒక బేసిన్ తోటి ఇసుక పోసామనుకోండి, ఇసుకని చెదరగొట్టాలంటే ఏం చేయాలి? కొంచెం నీళ్లు తీసుకొచ్చేట కొడితే ఇసుక వెళ్ళిపోతుంది, అవునా కదా? కొంతమంది చీపురుతో ఊడుస్తారు, కొంతమంది మళ్ళీ అదే డెప్పులోకి ఎత్తుతారు. ఎత్తినా సరే అక్కడక్కడ మిగిలి ఉంటుంది. అది పోవాలంటే ఏం చేయాలి? నీళ్లు కొడితే వాష్ అయిపోతుంది. సముద్రం పక్కనే ఉంటుంది చెప్పండి నాకు, ఇసుక అడ్డం ఉంటుంది. సముద్రంలో నుంచి నీళ్లు ఇసుకను దాటి బయటకు రావడం చూసారు ఎప్పుడైనా? చూసారా? మంగినపూడి బ్యాచ్ చెప్పండి, దొరికితే మంగినపూడికి ఎగురుతూ ఉంటారు కదా. హరిత చెప్పు. ఇసుకని దాటి సముద్రం రాదు. అంటే సముద్రం దగ్గర ఇసుకని బార్డర్గా వేసినోడు, కంట్రోల్గా వేసినోడు తెలివైనోడు, తెలివితో కూడా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కొంచెం తెలివైన వాళ్ళకి నా పాయింట్ అర్థమై ఉంటుంది. నేను అంతకుమించి నేను చెప్పలేను ఇంకేనే. అసలే కేసీఆర్ భక్తులు ఉన్నారు ఇక్కడ, తేడాలు వచ్చే అవకాశం ఉంది. నీళ్ళకి ఇసుకని బార్డర్ వేయటం ఏంటండి బాబు? ఎవరేశారు? వేసినోడు ఎవడో కానీ భలే తెలివైన ఇంజనీర్ అండి. ఎవరా ఇంజనీరు? దేవుడు. దేవుడు. మన చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని మనం గమనిస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం అన్నమాట. అదేంటి ఇంత విచిత్రంగా ఉంది? ఎస్, నేను యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. బైబిల్లో యెషయా అనే పుస్తకం ఉంటుంది, దానిలో 40వ అధ్యాయం తీసుకోండి, 18వ వచనం. చెప్తారా? చదువుతారా ఎవరైనా గట్టిగా? ఏమన్నాడు చూసారా? ఒకే ఒక్క ప్రశ్న వేశాడు, దేవుణ్ణి మీరు ఎవరితో పోల్చగలరు అని అన్నాడు అనమాట. అంటే ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ది ఆన్సర్? వీ కెనాట్ కంపేర్ హిమ్. అదేనమాట, ఆయన్ని మనం ఎవరితోటి పోల్చలేము. పోల్చడానికి ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. అది అక్కడ అర్థం. దేవుణ్ణి మనం ఈయనతో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, హరీష్ రావు, కేటీఆర్, ఇద్దరు రాజకీయ నాయకులే. రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇద్దరు రాజకీయ నాయకులే. మనం పోల్చడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇద్దరు సీఎంలే. పోల్చడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, నన్ను ఎవరితో పోలుస్తారా మీరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి అంటే, నో, వీ కెనాట్ కంపేర్. పోల్చడానికి కుదరదు. ఎందుకంటే ఇంకొక దేవుడు లేడు. ఈ 2వ వచనం దగ్గరికి వెళ్ళండి, 25వ వచనం చదవండి. 20 ఎవరితో సమానం అని అంటున్నాడు అనమాట. ఎవరితో సమానం చెప్పండి, చూపించండి. సాటి, ఈక్వల్, పియర్. ఎవరు అంటే ఎవరు లేరు ఇక్కడ.
అది దేవుడి గురించినటువంటి ఆలోచన అన్నమాట. బైబిల్ ఈ విషయాల్లో చాలా స్పష్టంగా ఉంది. మనం బైబిల్ చదువుకుంటామని మనకి ఈ విషయాలు అర్థమైపోతాయి. మొదటి రోజు అర్థం కాకపోవచ్చు, కానీ నెమ్మదిగా మనకి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. బైబిల్ చక్కగా ఈ విషయాలను చెప్పేసింది మనకి. సో మనం ఏం చేయడానికి ప్రయత్నించామంటే, దేవుడు ఉన్నాడా లేడా ఆధారాలు ఏమీ చూపించదు బైబిల్. దేవుడు ఉన్నాడు అని మనకి స్టోరీని మొదలు పెడుతుంది. రెండో విషయం ఏమంటది అని అంటే, దేవుడు లేడనే వాళ్ళు బుద్ధిహీనులు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరూ కూడా దేవుడు లేడని అనరు. మూడో విషయం ఏంటి అనంటే, దేవుణ్ణి మనం తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అనంటే, మన చుట్టూ విశాలమైనటువంటి ఈ ప్రకృతిని, మనిషిని చూస్తేనే దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైపోతుంది. మనల్ని చేసింది ఆయనే కాబట్టి. దానికి 3 పోలికలు చెప్పుకుంటూ వచ్చాను. కేక్ ఉంటే కేక్ మేకర్, వాచ్ ఉంటే వాచ్ మేకర్, గార్డెన్ ఉంది అనంటే గార్డెనర్. ఓకే, బాగుంది. అలాగే ఇంత అద్భుతమైనటువంటి సృష్టి వెనకాల ఒక దేవుడు లేదా ఒక సృష్టికర్త, లేకపోతే ఒక తెలివైన ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఈ దేవుణ్ణి మనం పోల్చడానికి ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరెవరు కూడా లేరు. ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అమ్మా 9:15 కదా? ఓకే. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఆదికాండం 1వ అధ్యాయం తెరిచిపెట్టుకోవాలి. వైఫై పాస్వర్డ్ చెప్తావా? IMA క్యాపిటల్. అక్కడక్కడ కొంచెం మాటలు చూపిస్తాను అంతే, మొత్తం చదవమను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఎవరు? క్రియేటర్. సూపర్. దేవుడు ఎవరంటే క్రియేటర్, ఆయన సృష్టికర్త. సృష్టికర్త అంటే అర్థం ఏంటి? సృష్టిని చేసిన ఆయన. సృష్టి అంటే ఏంటి? యూనివర్స్. ఏందా ఎంటెక్లు కూర్చుని ఉన్నారు ఇక్కడ, ఏం ఆన్సర్లు చెప్పరు, మాట్లాడుకున్న కాము చూస్తున్నారు నా వంక. సృష్టి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నదంతా సృష్టే. సృష్టి అనే మాటకి మీనింగ్ ఏంటి? సృష్టి అనే మాటకి మీనింగ్ ఏంటంటే, ఏమీ లేని చోట ఏదైనా తయారు చేస్తే అది సృష్టి. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏమీ లేని చోట ఏదైనా తయారు చేస్తే అది సృష్టి. రాగి జావ తయారు చేశారు. ఇందు మూలముగా బీటీసీ క్యాంపులో ఉన్నటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా జావ కావాలి అని జావ తయారైందా? మరి ఎట్లా తయారైంది? దేంతో చేశారు? ఆల్రెడీ అక్కడ రాగి పొడి ఉంది, నీళ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, వెసల్స్ ఉన్నాయి, స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, మంట ఉంది. దానికోసం ఒక మనిషి దాని చుట్టూ గిలగిల తిప్పడం, దాన్ని ఆ థిక్నెస్ జాగ్రత్తగా చూసి, డెన్సిటీ చూసుకొని దాన్ని జాగ్రత్తగా గ్లాసుల్లో పోయటం. కొంతమందికి పాలు కావాలి, కొంతమందికి ఏమీ అక్కర్లేదు, కొంతమందికి మజ్జిగ కావాలి, మజ్జిగ కావాల్సిన వాళ్ళకి మజ్జిగ, పాలు కావాల్సిన వాళ్ళకి పాలు. ఎలా పడితే అలా తయారైపోద్దా? తయారవు. దేవుడు ఎవరంటే, ఏమీ లేని చోట
తయారు చేశాడు. అప్పుడు మనకి డౌట్ రావాలి, ఏమీ లేని చోట తయారు చేశాడా? ఏమీ లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? సందేశ్ చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎప్పటి నుంచో ఉన్నాడా? ఎట్టుంటాడు రా? నువ్వు ఉండాలంటే కనుక ముందు ఎవరు ఉండాలి? మీ మమ్మీ మీ డాడీ ఉండాలి. అసలు అంత వీడెంత తెలివైనాడు చూడండి. ఎవరైనా ఉండాలంటే ముందు ఎవరు ఉండాలంటే మా మమ్మీ మా డాడీ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు వాడు. మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమీ లేని చోట. ఇదేమన్నా పండగ అనుకున్నారేంటి? పేరెంట్ అనుకున్నారా? తీరిగ్గా వచ్చి తీవ్రంగా ఏదో ఒకటి చెబుతారులే ఇనేసి వెళ్ళిపోదాం అనుకుని మీ మైండ్లోంచి గుజ్జు బయటికి తీసి పిండి మళ్ళీ మీ చేతుల్లో పెట్టాలి. పాస్టర్ గారు అస్సలు ఏమీ ఆలోచించుకొని ఎక్కడ కూర్చొని ఉంటున్నారు. మనకి రావాల్సిన ఆన్సర్ అన్నమాట. మీరు గమనించారా లేదు? మీరు అడగాల్సిన ప్రశ్న నేనే చెప్తున్నాను మీకు, దానికి ఆన్సర్ కూడా చెప్తున్నాను నేను మీకు. అంటే నా కోరిక ఏంటంటే మీరు థింక్ చేయాలి, ఆలోచించాలి, ప్రశ్నలు లేవనెత్తాలి. మీ మైండ్లో మీకు డౌట్లు పుట్టుకు రావాలన్నమాట. ఏమీ లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏమీ లేకముందే దేవుడున్నాడు. దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని తయారు చేశాడు. ఇప్పుడు డౌట్, దేవుణ్ణి ఎవరు తయారు చేశారు? వెంటనే మళ్ళీ ప్రశ్న, ఎవడైనా తయారు చేస్తే వాడు దేవుడు అవుతాడా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు పాయింట్. లోకేష్ అర్థమైందా? ఎవడైనా తయారు చేస్తే కనుక వాడు దేవుడు అవుతాడా అంటే దేవుడు అంటే ఎవరై ఉండాలి? ఎవ్వరూ తయారు చేయకుండా తనంతట తానే ఉన్నవాడనమాట. అది ఎలా కుదురుద్ది అన్న అంటే ఎవరు కుదురుద్ది? అది దేవుడికి కుదురుతుంది. దేవుడికి మాత్రమే కుదురుతుంది. కలిసి విన్నావా? నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత నీ క్లాస్మేట్స్ని నీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు నువ్వు డిస్కస్ చేయాలి థింగ్స్ని. మీరు వినేసి వెళ్ళిపోవడానికి కుదరదు. మీ ఫ్రెండ్స్ కలిసి డిస్కస్ చేసుకోవాలి. తెలియని వాళ్ళకి ఈ విషయాల గురించి కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. మంచి మంచి మాటలు ఉన్నాయి దీనికోసం అని చెప్పి నేను పెద్ద పెద్ద మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మనకి ప్రస్తుతానికి అర్థం కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎవరు తయారు చేయరు. ఎవరి వలనైనా సరే తయారు చేయబడ్డాడు అని అంటే అతను దేవుడు కాదు. మరి వెంటనే ఇంకొక ప్రశ్న ఇప్పుడు, మరి దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళందరూ ఎవరు? మాధవికి మనసులో అదే ప్రశ్న ఉంది కానీ బయటికి కక్కటం లేదు. ఎలా తెలిసిపోయింది నా మనసులో ఈ డౌట్ ఉందని? మన డెఫినేషన్ ప్రకారం దేవుళ్ళుగా చెప్పుకోబడేవాళ్ళు దేవుళ్ళేనా? ఏంటి మన డెఫినేషను? ఎవరైనా తయారు చేస్తే అతను దేవుడు కాదు, తయారు చేయబడిన వాడు దేవుడు కాదు. అలాంటప్పుడు దేవుళ్ళుగా చెప్పుకోబడే వాళ్ళందరూ వాళ్ళు తయారు చేయబడిన వాళ్ళ, అసలు మిగిలిన దాన్నంతటిని తయారు చేసిన వాళ్ళ? ఇది కొలమానం అన్నమాట. మనకి ఈ కొలమానంతో మనం అన్నింటినీ పరిశీలన చేయాలి, లెక్కేసుకోవాలన్నమాట. వీళ్ళు పనికొస్తారా పనికిరారా, వీళ్ళు పనికొస్తారా వీళ్ళు పనికిరారా. ఇప్పుడు 3వ వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఏమన్నాడంట? వెలుగు కలగాలని అన్నాడు. వెంటనే ఏం తయారైంది అక్కడ? రాగి జావ తయారైందా?
చెప్పరేంటి? మీ దృష్టి ఎంతసేపు ఇడ్లీనా, వడ, లేకపోతే పూరీనా, ఉప్మానా, టిఫిన్ ఎప్పుడు వదులుతాడు అనుకుంటున్నారు మీరు. దేవుడు ఏది అవ్వాలి అని అంటే అదే జరిగింది. అంటే దేవుడి దగ్గర ఏమున్నట్లు లెక్క? ఏముంది దేవుడి దగ్గర? పవర్, అథారిటీ. దేవుడి దగ్గర శక్తి ఉంది, అధికారం ఉంది. ఆయన ఏం చెప్తే జరుగుద్ది. దేవుడు ఎవరు అనంటే సర్వశక్తివంతుడు. ఇప్పుడు కొంచెం కఠినమైనటువంటి ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. 2వ వచనంలో దేవుడు ఎవరు? 2వ వచనంలో దేవుడు ఎవరు? వా, సూపర్ రా, ఐ లవ్ యూ రా. ఏం ఆన్సర్లు చెప్తున్నావు నువ్వు అసలు. ఎవరు ఇక్కడ చెప్పింది? దేవుడు ఎవరు అని అంటే ఆత్మ. అంటే ఆయనకి ఏముండదు? ఇలాంటి బాడీ ఉండదు ఆయనకి. ఇప్పుడు కొంచెం ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఆయన పదార్థం కాదు. ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఫిజిక్స్ చదివిన పిల్లలు చేతులు ఎత్తండి. 1 2 ఇంజనీర్లు చేతులు ఎత్తుతారా ఎత్తరా అని చూస్తున్నాను గౌరవంగా. పదార్థం లక్షణం ఏంటి? పదార్థాన్ని మనం తాకి కానీ మన ఇంద్రియాలతోటి సెన్స్ చేయగలం దాన్ని. మన ఇంద్రియాలంటే మన చూపు, మన వినికిడి, మన స్పర్శ, మన రుచి, మన ఇంకేమిటి 5వది మన వాసన. వీటితోటి మనం ఇది అని గ్రహించగలం. చేపల మార్కెట్ పక్కగా వెళ్తూ ఉండగా మనకు అర్థమైపోద్ది. ఏంటిది అది? చేపల మార్కెట్. దట్ ఈజ్ నాట్ పూల మార్కెట్, దట్ ఈజ్ చేపల మార్కెట్. ఎందుకు? స్మెల్ అనమాట. పదార్థం అంటే అర్థం ఏంటి అని అంటే తయారు చేయబడింది, సృష్టించబడింది, రూపం కలిగింది, ఆకారం కలిగింది, లేదా ఇంద్రియాలతోటి గ్రహించగలిగినది. దేవుడికి ఏముండదు? దేవుడు పదార్థం కాదు. దేవుడు పదార్థం కాదు. దేవుడు పదార్థాన్ని తయారు చేశాడు. మొట్టమొదటి సెంటెన్స్, మొదటి వచ్చిన మళ్ళీ ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు. లోకంలో ఉన్నటువంటి పదార్థం అంతటినీ ఆయన తయారు చేశాడు. అంతేనే కానీ ఆయన పదార్థం కాదు. He is the creator, everything else is his creation. ఆయన సృష్టికర్త, మిగిలింది యావత్తు సృష్టి అన్నమాట. ఆయన తన నోటి మాటతో మొత్తాన్ని చలాయించేయగలడు. లైట్ అని అన్నాడు, లైట్ వచ్చేసేసింది. ఆ తర్వాత చెట్లు అన్నాడు, ఆ తర్వాత వాటర్ అని అన్నాడు, ఆ తర్వాత వాటర్ ల్యాండ్ సెపరేషన్ అని అన్నాడు, ఆ తర్వాత సూర్యుడు అని అన్నాడు, చంద్రుడు అని అన్నాడు. రకరకాలవన్నీ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత నీళ్ల వంక చూశాడు, భూమి వంక చూశాడు. చూసి ఎస్ 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 ఇది 20వ వచనం. చాలు. ఇప్పుడు దేవుడు లక్షణం ఏంటి చెప్పాలి దానిలో నుంచి? చెప్పు. లైఫ్, జీవం. జీవానికి సోర్స్ ఎవరు? దేవుడు. సోర్స్ అంటే ఆధారం అన్నమాట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నువ్వు పనిచేసేది. నీకు పవర్ సప్లై ఎక్కడ ఆపేయగలవు? నువ్వు పవర్ స్టేషన్లో ఆపేయగలవు, లేకపోతే ఇంకొంచెం దగ్గరికి వస్తే కనుక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆపేయగలవు. సోర్స్ అనమాట అది.
మన ఇంటికి సోర్స్ ఉంటుంది, ఎక్కడో ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది. లైఫ్ జీవానికి పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఎవరు అనంటే ఎవరిచ్చారు లైఫ్ అనంటే దేవుడు లైఫ్ ఇచ్చాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? దేవుడి గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ గాడ్. మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఇలాగూ ఆలోచించుకుంటూ చదువుకోవాలి. హడావుడి పడిపోయి రోజుకు ఒక 5 అధ్యాయాలు చదవటం, లేకపోతే కనుక నిలబడి ఒక 2 నిమిషాలు ఒక వచనం ఏదైనా సరే పొద్దున్నే మనకి ఈరోజు వాగ్దానం అని వస్తుంది అనమాట. ఆ వాగ్దానం గబగబా చదువుకుని దేవా ఇదే ఇవాళ నా బతుకంతా అనుకుని బయటికి వెళ్ళకూడదు. చక్కగా నింపాదిగా కూర్చుని ఒక అరగంట, ఒక 30 గంట బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ బైబిల్లో నుంచి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా చదువుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళాలి. మనకు ఆన్సర్స్ దొరుకుతాయి, వెంటనే దొరకకపోవచ్చు, కానీ ఆలోచించే కొద్ది తెలుస్తూ ఉంటాయి మనకి. బైబిల్ చదివేటప్పుడు మైండ్ స్విచ్ ఆఫ్ చేయకూడదు, అది చెప్తాను నేను మీకు. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చదవాలి. యూజ్ యువర్ లెఫ్ట్ బ్రెయిన్. మీ ఆలోచనని, మీ హేతువు, బుద్ధి, వివేచన, విచక్షణ వీటిని వాడండి, విరివిగా వాడండి, బాగా వాడుకోవాలి. ఆలోచించుకుంటూ చదువుకోవాలి. వాట్స్ ద టైం? అయిపోయిందా? 13 15 15 అయిపోయింది. ఓకే. మీరు మొదటి 2 అధ్యాయాలు చదువుకొని వచ్చేసేయండి. మొదటి 2 అధ్యాయాలు కాదు, మొదటి 3 అధ్యాయాలు. రేపు క్లాస్కి వచ్చేటప్పటికి మీ దగ్గర 3 అధ్యాయాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మైండ్లో కొంచెమన్నా ఉండాలి. తెలుగు బైబిల్లో చదువుతారో చదువుకోండి, ఇంగ్లీష్ చదువుతారో చదువుకోండి. బట్ వెన్ యూ కమ్ టు దిస్ క్లాస్ టుమారో మార్నింగ్ యూ విల్ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ 3 చాప్టర్స్ ఆఫ్ ద బైబిల్. వచ్చేప్పటికీ మొదటి 3 అధ్యాయాలు చదువుకొని రావాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు ఇప్పటికీ మైండ్లో ఏమైనా కొంచెం డౌట్స్ ఉండొచ్చు. నా దగ్గరికి వచ్చి మీరు మీ ప్లేట్ పట్టుకొని తింటూ నేను తింటూ ఉంటాను, మీరు మాట్లాడచ్చు. అన్న ఈ ప్రశ్నకి డౌట్ ఉంది నాకు, దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తారా అని అడగచ్చు. తర్వాత నా దగ్గరికి రావడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎవరితోటైనా సరే మీరు టైంని స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఆన్సర్స్ చెప్తారు చక్కగా. ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాల్ని జాగ్రత్తగా వింటూ నేర్చుకుంటూ నేర్పిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. ఓకే, ప్రార్థన చేద్దామా? ఏమని ప్రార్థన చేయాలి మనం ఇప్పుడు? ఎవరికి చేయాలి ప్రార్థన? దేవుడికి చేయాలి. ఆయన ఎవరని చెప్పి చేయాలి? ఆయన సృష్టికర్త. దీనంతటి వెనక ఆయనే ఉంది. ఆయన జీవప్రదాత, ఆయన జీవానికి ఆధారం, లైఫ్ ఇచ్చింది ఆయనే. సో ప్రార్థన చేద్దాం. ఆయన మనలాంటోడు కాదు. దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. పోల్చడానికి వేరే ఎవరు లేరు. అదొక పెద్ద క్లబ్ ఏం కాదు. సో మనం ఆయన ఒక్కడే. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ఉదయం మేము మీ సన్నిధిలో కూర్చుని ఈ విషయాలను ఆలోచించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు. మీ గురించి తెలుసుకోవడానికి బైబిల్లో మా కోసం మీరు ఇచ్చిన ఈ విషయాలన్నింటిని బట్టి మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. మేము మీ గురించి ఆలోచించుకోవచ్చు అని చెప్పి మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈ ఆలోచన శక్తి కూడా మీరు ఇచ్చిందే. దేవా, మేము శ్రద్ధతో బైబిల్లో నుంచి చదువుకోవడం, ఇలాగ తెలిసిన వాళ్ళందరూ వీటి గురించి మాట్లాడుతూ ఉంటే వాటన్నింటి నుంచి మేము గ్రహించడం, బైబిల్ దగ్గర కూర్చుని బైబిల్లో నుంచి మేము మా ఆలోచనతోటి మీరు మాకు నేర్పించేవన్నీ పొందటం సహాయం చేయండి. మేము ఇదంతట్లోనే ఎదగాలి. మీ గురించినటువంటి నాలెడ్జ్ మాలో పెరగాలి. మీరే సృష్టికర్త. మీరు మాలాంటి వాడి దేవుడు కాదు, మీరు మాలాంటి మనిషి కాదు, మీరు ఆత్మదేవుడు. మీరు సమస్తమైన పదార్థాన్ని సృష్టించారు, మాకు జీవాన్ని ఇచ్చింది మీరే. మీరు సర్వశక్తివంతుడు. మీరు ఒక నోటి మాట సెలవిస్తే మీరు ఏం కావాలంటే అది జరుగుతుంది. మీరు మంచి దేవుడు. ఇవన్నీ మా కోసమే తయారు చేసి వీటన్నిటిని అనుభవించమని చెప్పి, వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మమ్మల్ని దీనిలో ఉంచారు. దేవా, ఈ అవగాహనని మేము రేపు ఎల్లుండి కూడా నేర్చుకోబోతున్నాం. మీరు మాతో ఉండండి. ఈ రోజంతటి మా కోసం బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.